నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో అయితే లేట్ చేయను. 26వ తారీఖు 7వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు ఉదయం 6 గంటలకు తుంగభద్ర డ్యామ్ ఇన్ఫ్లో ఎంత ఉంది, అయిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో డ్యామ్కి ఎన్న నీళ్ళు వస్తున్నాయనేది ముఖ్య సమాచారం అనమాట. రైతులందరూ ఎంతగానో వేచి చూస్తున్నారు. వరప్రదాయిని, ఎందుకంటే కర్ణాటక ఆంధ్రాకి వరప్రదాయిని తుంగభద్ర జలాశయం, అతిపెద్ద జలాశయం. వీటి నుంచి వచ్చిన నీరును వాడుకొని చాలామంది పంటలు పండించడం, అలాగే తాగునీటికి చాలా అవసరం అనమాట. ఈ టైంలో మనకు ఫ్లడ్ అనేది కొనసాగడం చాలా మంచిది. ఎందుకంటే ఈ ఎల్నీనో ఎఫెక్ట్, సూపర్ ఎల్నీనో ఎఫెక్ట్ వల్ల వర్షాలు లేవన్నారు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో వర్షాలు లేకున్నా కూడా ఎగువనున్న కర్ణాటక, కన్నడ ప్రాంతంలో వర్షాలు భారీగా కురుస్తుంది. ఈరోజు కూడా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. శివమొగ్గ, అయిన తర్వాత బెంగళూరు, టుమ్కూరు, ఒక 17 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఒక 3 days అయితే ప్రకటించారు. అంటే భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి. ఇంకా ఫ్లడ్ వచ్చే అవకాశం ఒక 3 రోజులు అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చేపాటికి ఇన్ఫ్లో ఈరోజు చూసుకున్నట్లయితే తుంగభద్ర జలాశయంలో 12,698 క్యూసెక్స్ అయితే ఉందన్నమాట ప్రజెంట్. అలాగే ఎల్బిఎల్ఎల్సి అంటే లెఫ్ట్ బ్యాంకు ఎల్ఎల్సికి అయితే 2,295 క్యూసెక్స్ అయితే వదలడం జరిగింది తాగునీటి అవసరాలకి. ఎందుకంటే అన్ని చెరువులని నింపుకుంటూ వెళ్తున్నారు. ఈ మనకు చూసుకున్నట్లయితే ఇంతకుముందు 1,800 క్యూసెక్లు ఉన్న వాటిని ఇప్పుడు ఒక 1000 క్యూసెక్లు పెంచుకొని 2,000 చిల్లర అయితే వదులుతున్నారు అనమాట. అలాగే ఆర్బీహెచ్ఎల్సీకి అయితే వదలలేదండి. అలాగే ఆర్బీఎల్ఎల్సీకి అయితే వదిలినారు. అంటే రైట్ బ్యాంక్ ఎల్ఎల్సీకి అయితే వదిలినారు. రైట్ బ్యాంక్ ఎల్ఎల్సీకి తక్కువ వదిలినారు. లెఫ్ట్ బ్యాంక్ ఎల్ఎల్సీకి 2,295 క్యూసెక్స్ వదిలితే ఇక్కడికి వచ్చేపాటికి రైట్ బ్యాంక్ ఎల్ఎల్సీకి 1,211 క్యూసెక్స్ మాత్రమే వదిలారు. అలాగే ఆర్బీసీ రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే 50 క్యూసెక్స్ మాత్రమే వదిలారు. ఈ మన అనంతపురం గుంటకల్ సైడు పెద్దగా వదలలేరు అనమాట. ఇక రైవర్లో అయితే ఇంకా బయటకి అయితే ఎత్తలేరు నీళ్ళు. అంటే ఎక్కువ మోతాదులో వస్తేనే మనకు బయటకు ఎత్తారు. మనకు అన్ని తాగునీటి అవసరాల కోసం ఎంత మేర అవసరమో అంతే వేస్తున్నారు అనమాట. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే 31 టీఎంసీలు అయితే దాటిందనమాట. 31 టీఎంసీల 98 క్యూసెక్స్ మాత్రమే అక్కడ నిల్వ ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనం గత 10 రోజుల నుంచి వర్షాలు కురవడం వల్ల ఒకటేసారి రాలేకపోయినా ఒక 20-21 టీఎంసీ అయితే మనకు వచ్చి చేరిందని చెప్పుకోవచ్చు. గత 12 రోజులుగా వీడియోలు చేస్తున్నాం. 12 రోజుల నుంచి ఫ్లడ్ అయితే కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఇంట్లో కూడా తగ్గింది, అయినా కూడా మళ్ళీ రేపు మర్నాడు పెరగవచ్చు. ఎందుకంటే ఆరెంజ్ అలర్ట్ పెద్దగా వర్షాలు లేకపోయినా ఆ పైనున్న ఎగువనున్న వర్షాలు చాలా మంచిగా చెప్తున్నట్లు చూస్తున్నాం. ఎందుకంటే ఈ ఫ్లడ్ వస్తేనే మనకు తాగునీటి అవసరాలు కూడా ఎండాకాలానికి చాలా అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే రబీ సీజన్లో నీళ్ళు లేకపోతే తాగునీటి అవసరాలు కూడా తీర్చలేరు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో తుంగ డ్యామ్ నిండి కాస్త ఫ్లడ్ కొనసాగుతుంది. ఇంకా ఇది పెంచే అవకాశం కూడా ఉంటుందన్నమాట. రేపు మర్నాడు వర్షాలు కురిస్తే సరైన వానలు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కన్సిడర్ అంటే ఈ వర్షాలు లేని కారణంగా అంత ఇంతో వస్తున్నాయంటే అది సంతోషపడాలి. కానీ మనకి ఇంకా రావాలని అనుకుంటున్నాం. అయినా కూడా పైన వర్షాలు కురవడం లేదు, చిరుజల్లులు మాత్రమే పడుతున్నాయి. అక్కడక్కడ వర్షం తేమ తక్కువగా ఉందన్నమాట. అంటే విత్తుకునే తేమ కూడా లేదు. అలాంటి సమయంలో ఈ నీళ్ళు వస్తే తుంగభద్ర నదికిన చాలా ఈసారి గడ్డెక్కే పరిస్థితి ఉంటుందన్నమాట సాగునీటి రైతులు. ఎందుకంటే ఆరుతడి పంటలన్నా వేసుకుంటారనమాట. ఇప్పుడు మళ్ళీ ఇవే నీళ్ళు రాకపోతే ఆరుతడి పంటలు కూడా వేసుకునే అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఈ ఫ్లడ్ ఇంకా కొనసాగాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలం కూడా రేపు లేక ఎల్లుండి భారీ వరద అయితే రాబోతోంది. ఎందుకంటే అక్కడున్న వర్షాలు కూడా భారీగా కురుస్తున్నాయి ఎగువన ఉన్న ప్రాంతాలలో. ఇప్పటికే మనకు ఉజ్జయిని, భీమా డ్యాము, ఆల్మట్టి డ్యాము, నారాయణపూర్ నిండిపోయింది. జూరాలో కూడా నిండింది. ఈరోజు ఎత్తిన తర్వాత ఒక 2 రోజుల లోపల ఫ్లడ్ అనేది శ్రీశైలంకి అయితే చేరిపోతుంది. శ్రీశైలం అప్డేట్ అయితే నీట్గా మీకు అందించడం జరుగుతుంది. ఇక ఇదండి వీడియో. మన వీడియో నచ్చింది అనుకున్నా. నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.